లెజెండ్ అన్నది ఎవరిని పిలుస్తారు మరి మాటల్లో చెప్పను. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. గురువులు, పూజలు, పెద్దాయన లెజెండ్ ఏమి ప్లీజ్. నందమూరి బాలకృష్ణ రికార్డుల పాలిట సింహం, అభిమానులకు మిత్రుడు, తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు ఒక్క మగాడు, ఆంధ్ర ఆడపడుచులకు మా అన్నయ్య, నందమూరి వంశోద్ధారకుడు. తొడగొడితే రికార్డులు, డైలాగ్ చెబితే హోలాంధ్ర అదుర్స్. హీరోల్లో టాప్ హీరో, మాస్ లో మాస్, క్లాస్ లో క్లాస్. తన 30 ఏళ్ల కెరియర్ లో ఇలా ఎన్నో విశిష్టతలు, విశేషాలు నింపుకున్నాడు ఈ మంగమ్మ గారి మనవడు. ఆయనంటే సాహసం, ఆయనంటే మొండితనం, ఆయనంటే ప్రయోగం, ఏటికి ఎదురీదే మనస్తత్వం, కొత్తదనం కోసం ఆరాటం. ఈ లక్షణాలే ఆయన్ను చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి. కథానాయకుడిగా, దర్శకునిగా, నిర్మాతగా ముక్కుసూటి ధోరణితో ఆయన సాగించిన ప్రయాణాలు, చేసిన ప్రయోగాలు ఆయన్ను శిఖర స్థాయిలో నిలబెట్టాయి. ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాలలో తెలుగువారి హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ వెండితెర రారాజు నందమూరి తారక రామారావు. ఒకటా రెండా, ఎన్నో పాత్రలు, ఎన్నెన్నో అభినయ ఆవిష్కరణలు, మరెన్నో ఆంగిక అవతారికలు. ఒక పక్క గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరొక పక్క డీగ్లామరైజ్డ్ రోల్స్ చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. నెగటివ్ పాత్రలకు సైతం సై అంటూ జైకొట్టేవారు. సీతారామ కళ్యాణములో రావణుడి పాత్ర నభూతో నభవిష్యతి అన్న రీతిలో పోషించి విలనిజానికే హీరోయిజాన్ని తెచ్చిపెట్టారు ఎన్టీఆర్. దుర్యోధని పాత్రను తాను మాత్రమే చేయగలనని, మరెవరూ చేయటానికి సాహసించలేరని దానవీర సూరకర్ణలో ప్రూవ్ చేశారు ఎన్టీఆర్. జగదేక వీరుని కథలో అందాల యువరాజుగా నటిస్తూ మరొక పక్క కలసి ఉంటే కలదు సుఖంలో వికలాంగుని పాత్రను చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యింది. రాజుపేదలో నల్లటి ముతక దుస్తులు ధరించి తాగుబోతు వాడిగా నటించటానికి ఎవరికైనా ఎన్ని గట్సు ఉండాలి. బడిపంతులు, భీష్మ చిత్రాలలో వయసుకు మించిన పాత్రల్ని పోషించడానికి ఎంతటి సాహసం కావాలి. కమర్షియల్ గా స్టార్ హోదాలో ఉండి ఇలాంటి ప్రయోగాలు చేసి విజయవంతమైన కథానాయకుడు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే. నటుడిగా ఆయన చేసిన పాత్రలు ఇంకే హీరో చేయలేరు. ఇటు సినిమా రంగానికే కాదు, అటు రాజకీయ రంగాన్ని కూడా ఒంటి చేత్తో ఒడిసి పట్టిన సవ్యసాచి ఎన్టీఆర్. కేవలం 9 నెలల్లో అతిపెద్ద జాతీయ పార్టీని దారుణంగా ఓడించి విజయడంకా మోగించి తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు ఎన్టీఆర్. తెలుగు నేలను రామరాజ్యంగా మార్చిన రఘురాముడు ఎన్టీఆర్. ఆయనది ఒకే మాట, ఒకే బాణం, ఒకే మార్గం, ఒకే శాసనం. సినిమా, రాజకీయ రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అసలు సిసలు తెలుగోడు మన ఎన్టీఆర్. అందుకే విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు ఈజ్ ఏ రియల్ లెజెండ్.